ఆస్తుల విషయంలో కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నంత మాత్రాన పూర్తి యాజమాన్య హక్కులు లభించినట్టు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆస్తి యజమానులు, న్యాయ నిపుణులు, రియల్ ఎస్టేట్ రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని, చట్టపరమైన యాజమాన్యానికి అది సమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో చాలా మంది ఆస్తి రిజిస్టర్ అయితే యాజమాన్యం తమకే దక్కుతుందని భావించేవారు. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ఈ అభిప్రాయాన్ని మార్చేసింది. ఆస్తిని వినియోగించుకోవడం, నిర్వహించడం, బదిలీ చేయడం వంటి చట్టపరమైన హక్కులే నిజమైన యాజమాన్యం కిందికి వస్తాయని కోర్టు వివరించింది. కేవలం రిజిస్ట్రేషన్ పూర్తి యాజమాన్య హక్కులను కల్పించదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యాజమాన్యాన్ని నిరూపించుకోవడానికి సమగ్రమైన పత్రాలు తప్పనిసరి అని, ఆస్తి వివాదాల పరిష్కారంలో చట్టపరమైన తీర్పులది కీలక పాత్ర అని నొక్కి చెప్పింది. కొనుగోలు, వారసత్వం లేదా ఇతర మార్గాల ద్వారా ఆస్తులు పొందిన వారికి ఈ తీర్పు చాలా ముఖ్యమైనది. ఆస్తి యజమానులు ఇకపై తమ ఆస్తి పత్రాలన్నింటినీ న్యాయ నిపుణుల ద్వారా ధృవీకరించుకోవాలని, యాజమాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలపై న్యాయవాదుల సలహా తీసుకోవాలని సూచించింది. ఆస్తి చట్టాలలో వస్తున్న మార్పులు, కోర్టుల వ్యాఖ్యానాలపై కూడా అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈ తీర్పు ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం, న్యాయపరమైన పద్ధతులలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. డెవలపర్లు, కొనుగోలుదారులు, న్యాయవాదులు మరింత స్పష్టమైన చట్టపరమైన చట్రంలో పనిచేయాల్సి ఉంటుంది. కేవలం రిజిస్ట్రేషన్ కంటే చట్టపరమైన యాజమాన్యానికి ప్రాధాన్యత పెరగడం వల్ల ఆస్తి లావాదేవీలు మరింత విశ్వసనీయంగా మారవచ్చు. ఇది ఆస్తుల విలువపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం భారతదేశంలో ప్రస్తుత ఆస్తి చట్టాల సమీక్షకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్, చట్టపరమైన యాజమాన్యం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపే పటిష్టమైన, పారదర్శకమైన న్యాయ వ్యవస్థను రూపొందించడమే దీని లక్ష్యం. ఈ తీర్పు ఆస్తి లావాదేవీలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.